నేను ఇదొక స్పెషల్ వీడియో లాగా నేను మీకు చూపించాలనుకున్నాను అనమాట. ఐ జస్ట్ గిఫ్టెడ్ మై సెల్ఫ్. ఇది నా డ్రీమ్. అయితే నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాను. అప్పటి నుంచి ఒక చిన్న ఈశ్వర్ది ఏదైతే లెన్స్ ఉందో, ఈశ్వర్ కెమెరా లెన్స్ యూజ్ చేయడం కానీ, శివన్న దగ్గర ఇప్పుడు కెమెరా ఇప్పుడు నేను ఏదైతే షూట్ చేస్తున్నానో కూడా అది శివన్నది ఏదన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీవన్. సో ఈ నవంబర్ అనేది ఎలా ఉండిందంటే నాకు వన్ ఆఫ్ ది టైటెస్ట్ మంత్ ఆఫ్ ది ఎంటైర్ 2024 లాగా అనిపించింది అనమాట. ఎందుకంటే చాలా చోట్లకి తిరగాల్సి వచ్చి ఉండింది, అక్కడికి ఇక్కడ అని చెప్పేసి. సో ఈవెంట్స్, మీటింగ్స్ అవి అని చెప్పేసి క్రాపింగ్స్ వర్క్ కూడా చాలా హెవీగా ఉండింది. అందుకే నేను ఎక్కువ ఫిట్నెస్ కంటెంట్ అనేది మీకు ఇవ్వలేకపోయాను అనమాట. నాకు ఎంతవరకు టైం కుదిరితే అంతవరకు నేను వీడియోస్ చేసి పెట్టగలుగుతున్నా, వెదర్ ఇట్ మైట్ బి ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ. సో మ్యాటర్ ఏంటంటే నేను ఇదొక స్పెషల్ వీడియో లాగా నేను మీకు చూపించాలనుకున్నాను అనమాట. సో ఎందుకు అంటే మీరు ఆల్రెడీ తమిళ చూసి వచ్చి ఉంటారు. ఐ జస్ట్ గిఫ్టెడ్ మై సెల్ఫ్. ఇది నా డ్రీమ్. ఎందుకు డ్రీమ్ అంటున్నానంటే నేను 2021-20s ఎప్పుడైతే నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాను, అప్పటి నుంచి ఒక చిన్న కెమెరా ఉండేదన్నమాట, ఆస్మో అని చెప్పేసి, డీజే వాళ్ళది. సో అక్కడ నుంచి నాకు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కొనాలి యాక్షన్ కెమెరా. సో అక్కడ నుంచి వచ్చిండింది. బట్ ఇదైతే అది కాదు కానీ ఇది వేరేదిలే. సో మ్యాటర్ ఏంటంటే మనము 2024 జనవరిలో స్టార్ట్ చేసామన్నమాట. ఈ ఏదైతే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఉందో అది. సో 2024 జనవరిలో స్టార్ట్ చేసిన తర్వాత జనవరి 3 ఆ టైంలో స్టార్ట్ చేశాం. సో అప్పుడు నాకు ఎలా ఉండిందంటే నా దగ్గర చేతిలో ఒక ఐఫోన్ ఉండింది, iPhone 14 Pro Max ఉండింది అనమాట. అది నాకు అప్పుడు కొనింటి నేను. అండ్ దాని తర్వాత నా దగ్గర పెద్దగా ఏం లేదు, వేరే గేర్ ఏమీ లేదు. నా దగ్గర కనీసం మైక్ కూడా లేకుండా ఉండదు అనమాట. అప్పుడు నేను ఈశ్వర్ది ఏదైతే లెన్స్ ఉందో, ఈశ్వర్ కెమెరా లెన్స్ యూజ్ చేయడం కానీ, శివన్న దగ్గర ఇప్పుడు కెమెరా ఇప్పుడు నేను ఏదైతే షూట్ చేస్తున్నానో కూడా అది శివన్నది ఏదన్నమాట కెమెరా. RDSLR నుంచే తీయడం కానీ, సో మళ్ళీ శివన్న మైక్ యూజ్ చేయడం కానీ, సో ఇవే చేసేవాడిని అనమాట అన్నీ. చూడండి. సో DJI Osmo Pocket 3 క్రియేటర్ కోంబో అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ గ్యాడ్జెట్ని తీసుకోవాలనుకునేది. సో అప్పటి నుంచి నేను డబ్బులు కలెక్ట్ చేస్తున్నా. నాకు చాలా ఛాన్సెస్ వచ్చాయి. తర్వాత అమ్మ కొనిస్తానింది, అక్క వాళ్ళు కొనిస్తాన్నారు, ఫ్రెండ్స్ కొనిస్తాన్నారు, నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్. బట్ మ్యాటర్ ఏంటంటే నేను సొంతంగా డబ్బులు సంపాదించుకొని, సో దాని నుంచే నేను తీసుకోవాలి, నేను ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు గిఫ్ట్ అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో దట్స్ వాట్ మై డిసిప్లిన్. అండ్ చూద్దాము అసలు ఇది ఎట్లుంటుంది, ఏంటిది కథ అని చెప్పేసి మీరు కూడా చూస్తూ ఉండండి అనమాట. సో ఫస్ట్ అయితే మనకు బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మంచిగా ఒక చిన్నగా ముద్దుగా కెమెరా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ DJI మైక్ టు ట్రాన్స్మిటర్ అండ్ బ్యాటరీ హ్యాండిల్ కూడా వస్తుందని చూపించారు. వెనకాల ఇంకా మీకు దీంట్లో ఏమేమి వస్తాయి అని చెప్పేసి, దీని ఫీచర్స్ ఏంటివి అని చెప్పేసి చూపించారు. సో ఇది ఆనందన్న, మన తెలుసు కదా, మన ఫిట్నాటి ఆనందన్న దగ్గర కూడా ఉందన్నమాట. సో అన్నది చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది ఆనంద్ అన్నది ఇంకా 1 అది DJI 1. సో అదే చాలా క్రేజీగా ఉండింది. ఇంకా ఇది ఇంకా ఖచ్చితంగా క్రేజీగా ఉండబోతుంది. పని చేస్తున్నాం మనం. ఇది వచ్చి వారమైంది. మా ఫ్రెండ్ జయసూర్య అని ఉంటాడు అనమాట USలో. వాడిని అడిగితే వాడు పంపించాడు అక్కడ నుంచి. సో వచ్చి వారమైంది. బట్ దీన్ని అన్బాక్స్ చేసి వీడియో చూపించడానికి కూడా టైం లేకుండింది అనమాట మన దగ్గర. అది మ్యాటర్. అదిగో ఇక్కడ సీల్ ఉంది. 1 టన్ టర డన్ టన్ డన్ 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 డా డర డన్ 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 డా డర డర డన్ 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 డా. కూల్. సి. సో ఫస్ట్ మనకు ఓపెన్ చేసిన తర్వాత సిలికా జెల్ ఉంది, అది అక్కడ కొట్టేయాలి దాని పక్కనకి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ కనిపించేది ఏంటిది అంటే చిన్ని బ్యాగ్ కనిపిస్తుంది. ఈ బ్యాగ్ని ఏముంది ఏంది కథ అని చెప్పి పక్కన పెడదాము. తర్వాత ఒక చిన్న బాక్స్ ఇచ్చారనమాట. అండ్ దీనితో సహాయం ఇచ్చారంటే స్టిక్కర్స్ ఇచ్చారు. అండ్ స్టార్టర్ గైడ్ ఎలా ఉంటుందని చెప్పారు, వీడియో ఎడిటింగ్ ఎట్లా చేసుకోవచ్చు, క్రియేటర్ కోంబో ఇన్ఫర్మేషన్, సో థింగ్స్ అన్ని ఇచ్చారనమాట. మనం ఎట్లుందంటే ఇది ఒక MBBS చదివినట్లే ఉంటుంది. ఇది మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో, డిఫరెంట్ లాంగ్వేజెస్లో. సో అది చూసి మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనము, ఓకేనా, ఇవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ పెట్టేద్దాం. దీని కథ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాం. ఈ డబ్బా ఓపెన్ చేస్తాం. ఎందుకంటే అది ఎట్లుంటుందంటే నేను ఫుడ్ తినేటప్పుడు కూడా నా ప్లేట్లో మంచి ఐటమ్స్ అవి ఇవన్నీ ఉంటాయి కదా. నేను ఫస్ట్ ఏం తింటానంటే నాకు లెస్ ఇంట్రెస్టెడ్ ఐటమ్స్ ఏవైతుంటే ఫస్ట్ అవి కొట్టేస్తాను. నాకు మోర్ ఇంపార్టెన్స్ ఉంటుంది చూసినా, మోర్ ఇంట్రెస్టెడ్ ఐటమ్స్ అవి లాస్ట్కి పెట్టుకుంటే తినడం, అది ఎంజాయ్ చేస్తాను అనమాట. అదే ఇది. సో దీంట్లో వచ్చేసి మనకి ఏముంది అంటే
ఇక్కడ చెక్ చేస్తే మీరు కేస్, ఇదిగోండి, అది కూడా కేస్ కనిపిస్తుందా? యా, ఇక్కడ కేసు ఉందన్నమాట. కేస్ పక్కన పెట్టేస్తే యాక్చువల్గా నాకు డౌట్, ఇక్కడ కేబుల్ ఉండాలి బట్ కేబుల్ రాలేదు. మరి చూద్దాం అది లాస్ అయిందో లేకపోతే ఏంటి అని చెప్పేసి. ఓపెన్ చేస్తే, దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ చిన్ని పౌచ్లో మొత్తం కథా కార్ఖానా మొత్తం దీంట్లో ఉంటుందన్నమాట. మీకు ఇది ఒక్కటి మీ చేతిలో ఉంటే ఎంత క్రేజ్గా తీయచ్చు అంటే అంత క్రేజ్గా తీయచ్చు కంటెంట్. మీరు ఇట్లా ఓపెన్ చేసేస్తే అదిగోండి, ఆహాహా, ఇదే గింబల్ అనమాట ఇదే. సో దానికి ఇది బ్యాటరీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు, అండ్ ఇంకొకటి దాని ట్రైపాడ్ అనమాట ఇది, అది ఇచ్చారు. అండ్ అదిగో డెడికేటెడ్ మైక్, ట్రాన్స్పరెంట్ మైక్, ఎంత క్రేజీగా ఉంటుంది అంటే అంత క్రేజీగా ఉంటుంది, అదొకటి ఇచ్చారు. అండ్ ఇంకొక బ్యాటరీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకా కేబుల్స్ కానీ అవి కానీ ఇచ్చారు. అండ్ అదిగో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే విండ్ స్క్రీన్ ఇచ్చారనమాట. సారీ, దాన్ని ఏమంటారు నాకు తెలుసు, సారీ, అంటే ఇది మనకు అదొకటి, అదిగో కేబుల్ ఇక్కడ ఇచ్చారనమాట, అక్కడ ఇవ్వలేదు. ఇది బ్యాగ్. అండ్ మనం ఫస్ట్ దీన్ని ఓపెన్ చేస్తే ఇట్లా తీసేసామనుకోండి, స్టార్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది, అదిగో డీజే అని పడుతుంది, అదిగో తిరిగింది. ఇంకా సెటప్ గైడ్ ఉంటుంది. సో అవి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నేనేం చేస్తానంటే నేను మీకు దీని ఏమంటారు, కొన్ని క్లిప్స్ అనేవి యాడ్ చేస్తాను అనమాట దీనికి. సో ఇది అసలు నేను దీన్ని ఎందుకు తీసుకున్నాను, ఏంది కథా కార్ఖానా. సో చాలామంది అడుగుతుంటారు, అసలు మాకెందుకు చూపిస్తున్నావు బ్రో ఇది, మాకేం అవసరం బ్రో ఇది, అది ఇది అని చెప్పేసి. సో మ్యాటర్ ఏంటంటే, నేను 2024లో ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం నా డైట్, నా వర్కౌట్ చేసుకోవడానికి కూడా నాకు సరిగ్గా మనీ ఉండేవి కాదు. ఇంకా కంటెంట్ క్రియేషన్ కంటే అది వేరే విషయం, అది పక్కన పెట్టేసేయండి. సో ఆ స్టేజ్ దగ్గర నుంచి నేను ఒక సొంతంగా ఒక కెమెరాని గిఫ్ట్ చేసుకునే స్టేజ్ దాకా వచ్చాను. సో దీనికి మీరు ఖచ్చితంగా అది డిసిప్లిన్ అంటారు, కన్సిస్టెన్సీ అంటారు, మోటివేషన్ అంటారు, డెడికేషన్ అంటారు, డిటర్మినేషన్ అంటారు, ఏమంటారో తెలియదు అనమాట. సో అది ఏదైనా సరే నేను కొనాలి, నేను చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు. అండ్ ఇంకొకటి, ఏవైతే మీరు మనీ ఖర్చు పెడుతుంటారో అవన్నీ పిచ్చివన్నీ ఖర్చు పెట్టుకోకుండా అవన్నీ దాచుకొని గ్రోత్, మీరు ఏదైతే ఒక్కొక్క రూపాయి ఖర్చు పెడుతుంటారో దానివల్ల మీరు గ్రో కావాలి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, ROI అంటారనమాట. సో ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను అనుకోండి, ఎందుకు తీసుకుంటున్నాను అంటే దీని నుంచి క్వాలిటీ కంటెంట్ తీయచ్చు, క్రేజ్గా క్రియేషన్ చేయొచ్చు అనమాట, కంటెంట్ క్రియేషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే నాకు మంచి బ్రాండ్స్ వస్తాయి, నాకు మంచి కంటెంట్కి రీచ్ వస్తుంది. సో నాకు ఫర్దర్కి ఇంకా నేను మనీ కూడా మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అనమాట. సో నేను దీనికి ఇంత ఖర్చు పెట్టాను అంటే ఖచ్చితంగా దానికి ఒక రీజనే ఉంటుంది. సో అదేవిధంగా మీరు ఎప్పుడైనా కానీ ఎర్నింగ్ చేస్తుంటే, నేను చాలా చూస్తుంటాను అనమాట, మీరు ఎప్పుడైనా కానీ, సో నేను చాలా చూస్తున్నాను అనమాట, డబ్బులు వచ్చినప్పుడు చాలా లంసమ్ అమౌంట్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు, అవి ఏవో డెడ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తుంటారు. అది కాకుండా ఏదైనా తీసుకుంటే దాని నుంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంటే మీకు చాలా బెటర్ ఉంటాయి. బట్ సైమల్టేనియస్గా సమ్ లగ్జరీ గూడ్స్ కూడా ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు అనమాట. సో అదనమాట ఈ వీడియోని లెంతీగా పెట్టాలని అనుకోలేదు, షార్ట్ అండ్ స్వీట్గా పెడదాం అనుకున్నాను. సో అది చూస్తుంటే నాకు దాన్ని వాడాలనిపిస్తుంది. సో నేను ఇంకా త్వరలో ఖచ్చితంగా మీకు మంచి సైన్స్కి సంబంధించిన కంటెంట్ కానీ, ఫిట్నెస్కి సంబంధించిన కంటెంట్ కానీ, ఆంటర్ప్రెన్యూర్షిప్కి సంబంధించిన కంటెంట్ కానీ, లేదా డిసిప్లిన్కి, మైండ్ సెట్ గురించి సంబంధించినది కానీ, వర్కౌట్స్కి కానీ, డైట్స్కి కానీ, సో ఇలా డిఫరెంట్ కంటెంట్ ఇస్తాను. కొద్దిగా టైట్ షెడ్యూల్ ఉంది నా ప్రొఫెషనల్ కెరీర్ వల్ల అండ్ అట్లా తిరగడం వల్ల, అందుకే నేను మంచిగా కంటెంట్ ఇవ్వలేకపోతున్నాను, ఫ్రీక్వెంట్గా యూట్యూబ్లో కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట. అండ్ మనకి డిసెంబర్లో నుంచి కూడా మనది కటింగ్ స్టార్ట్ అవుతుంది మన ఫైనల్ కాంపిటీషన్స్కి నెక్స్ట్ ఇయర్కి. సో మనకి ఇంకా మంచి కంటెంట్ రాబోతుంది అనమాట. సో ఇలాగే ఇంకా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. బై దిస్ కమింగ్ జనవరి ఆర్ ఫిబ్రవరి నా మీద నేను సెకండ్ గిఫ్ట్ ఇచ్చుకోబోతున్నాను. అది ఇంత చిన్నది కాదు, చాలా పెద్ద గిఫ్ట్. సరే గెస్ చేయండి అది ఏం గిఫ్ట్ ఉంటుంది అని చెప్పేసి, ఓకేనా? సో వీడియోని లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆల్వేస్ లవ్ యూ, ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.